ఇది 100 గజాల్లో 100 కోళ్ళు. పాముల నుంచి కానీ ఇతరత్ర జంతువుల నుంచి కానీ ప్రొటెక్షన్ కోసం ఈ షేడ్ నెట్ వేసినాము ఉంటుంది. అది 250 కోళ్ళు పండుకోవడానికి అనుకూలమైనది మేము వేసినాము. ఒక్కొక్క వారం ఒక్కొక్క బెడ్లో మొత్తంగా అవి తినడానికి పంట ఉంటుంది. మీ కాకుండా ఫిష్ నెట్ అంటారు దీన్ని. ఇది మేము 2 సంవత్సరాలుగా మన దగ్గర ఎంతోమంది రైతులు వచ్చి ఈ మోడల్ని చూసి వాళ్ళ ఊర్లలో పెట్టుకుంటున్నారు. దీంట్లో ఇక్కడ ఏం రాలే, ఓపెన్గా పెట్టి మేము చేసిన దాంట్లో ఒకేసారి 700 కోళ్ళు ఒకే రోజు వైరస్ రావడం వల్ల చనిపోయినాయి. నమస్తే అండి, నా పేరు పిట్టల శ్రీశైలం. ఓకే, ముందుగా మనకు కోళ్ళ ఫామ్కి చాలామంది ఎక్కువ అమౌంట్ పెట్టలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో సింపుల్గా మనకు ఒక తక్కువ ఖర్చులోనే మనకు షెడ్ అయిపోవాదాకా చూసుకోవడానికి మీరు ఏమేమి సజెస్ట్ చేస్తారు? మేము కొత్తగా ఇన్నోవేట్ చేసినాము. ఇది 100 గజాల్లో 100 కోళ్ళు. 100 కోళ్ళు గజానికి ఒక కోడి చొప్పున ఫ్రీ రేంజ్లో తిరుగుతాయి. అట్లాగే మన పక్షుల నుంచి కానీ పాముల నుంచి కానీ ఇతరత్ర జంతువుల నుంచి కానీ ప్రొటెక్షన్ కోసం ఈ షేడ్ నెట్ వేసినాము. ఈ నెట్ ఉంటుంది. అట్లాగే నైట్ షెల్టర్ కోసము లోపల మీకు ఏ టైపు అది ఉంటుంది. అది 250 కోళ్ళు పండుకోవడానికి అనుకూలమైనది మేము వేసినాము. అందులో నైట్ షెల్టర్ అక్కడ మొత్తం ఇనుప మెజ్జాలితోటి ఫుల్ ఫెన్సింగ్ వేసినాం. నైట్ మాత్రం అక్కడ ఉంటాయి, పొద్దుటిపూట ఇదంతా తిరుగుతాయి. దీంట్లో మొత్తంగా చెట్లు ఉంటాయి, ఇది మునగ చెట్లు మిగతా చెట్లు ఇందులో పెడతాము. దాంట్లో నీడ కూడా ఉంటాయి. కింద మళ్ళీ మన పొలంలో వచ్చిన వేస్టేజ్ అంతా కూడా దీంట్లో వేస్తాము. వాటిని డిగ్గింగ్ చేస్తాయి. అట్లాగే మనం కంపోస్ట్ పేడ నుంచి వచ్చే అవి పురుగులు ఏవైతే ఉంటాయో ఆ కుప్పలు ఇక్కడ వేస్తుంటాము. వాటిని కూడా అవి తింటాయి. అదే మాదిరిగా అక్కడ మధ్యలో స్పేసు ఒక భాగం మొత్తం 5 భాగాలు చేసి ఒక భాగము నైట్ షెల్టర్, ఒక భాగము గుడ్లు పెట్టడానికి, మిగతా 3 భాగాలని 4 భాగాలు చేసినాం. మళ్ళీ ఒక్కొక్క వారం ఒక్కొక్క బెడ్లో మొత్తంగా అవి తినడానికి పంట ఉంటుంది. మిగతా 3 భాగాల్లో తిరగడానికి ఉంటుంది. ఇట్లా ఈ 100 గజాలు 100 గనక వేసుకుంటే మనకు రైతులకు మిగతా దీన్ని పట్టుకొనే ఉండాల్సిన పని లేకుండా ఉంటుంది. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు. 10-12 వేలల్లో ఇవి తయారు చేసుకోవచ్చు. ఈ నెట్టు ఇది మనము పాములు లోనికి రాకుండా ఫిష్ నెట్ అంటారు దీన్ని. చేపల వల అది పాములు గిట్ట రాకుండా ఉండడానికి. మేము 1000 కోళ్ళు పెట్టినా 1000 కోళ్ళు అది మనము ఈ 100 గజాలు చాలామంది రైతులు అడుగుతారు కాబట్టి దానికి ఈ కాన్సెప్ట్ తోటి మేము తయారు చేసాం. ఇది ఇట్లా తయారు చేసి ఇది చేస్తున్నాం. మిగతా చోట్ల కూడా ఇట్లా పెట్టుకొని ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు మీరు రైతులకు ఏమైనా సజెషన్ చేశారా ఇలా పెట్టుకుంటే? ఇది మేము 2 సంవత్సరాలుగా మన దగ్గర ఎంతోమంది రైతులు వచ్చి ఈ మోడల్ని చూసి వాళ్ళ ఊర్లలో పెట్టుకుంటున్నారు. వాళ్ళ అవసరాల తగ్గట్టు మార్చుకొని కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు 100 కోళ్ళు తిరుగుతాయి అంటున్నారు కదా, 100 కోళ్ళు తిరగడానికి సో మనకు మిడిల్లో తోవ ఇడుస్తారు లేకపోతే ఎట్లా? ఇది మొత్తం కుళ్ళనే ఉంటుంది. అక్కడ క్లోజ్ చేస్తాము. అక్కడ మార్నింగ్ పోయి అందులో నైట్ షెల్టర్ ఇప్పుతాం. ఈ పొద్దంతా ఇందులో తిరుగుతాయి. నైట్ మాత్రం వాటి రూమ్లోకి పోతాయి. ఇది వర్షం పడ్డా ఎండ పడ్డా అది లోనికి పోతాయి అంతే. మిగతా టైం అంతా కూడా పొద్దుంతా ఇంట్లో తిరుగుతాయి. మొత్తం షేడే ఉంది, మన కవర్ ఉంది, పాలిథిన్ కవర్. పైన పాలిథిన్ కవర్. అవును. ఇప్పుడు కోళ్ళకు ముఖ్యంగా ఎటువంటి ఆహారం ఇచ్చారు మీరు అప్పుడు? మేము దీంట్లో మనం ఫామ్లో వచ్చే వేస్టేజ్ ప్రధానంగా మళ్ళీ మన దగ్గర ఉండే ఈ ఆయిల్ కేక్స్ కనుక ఉంటే ఆ ఆయిల్ కేక్స్ నుంచి కూడా మనం ఈ కంపోస్ట్ కోసం తయారు చేసిన అవి ఉన్నాయి. దాంట్లో బ్యాక్టీరియా అది తయారు చేసి దీంట్లో పెడతాం. అట్లా తర్వాత మళ్ళీ మనకు ఈ కూరగాయలు అవి మురిగిపోయినాయి, మన పురుగు వచ్చినాయి, అవి ఏమంటే అవి కూడా దీంట్లో వేస్తాము. అవి అన్నీ కట్ చేసి వేస్తాము. దీంట్లో ఇక్కడ ఏం రాలే, ఓపెన్గా పెట్టి మేము చేసిన దాంట్లో ఒకేసారి 700 కోళ్ళు ఒకే రోజు వైరస్ రావడం వల్ల చనిపోయినాయి.
అట్లా దాన్ని కూడా మా తప్పిదమే. బయట నుంచి ఒక ఆటో వస్తూ మా మొక్కలు తీసుకుపోవడానికి వచ్చారు. మొక్కలు తీసుకుపోయేది మా కోళ్ళ షెడ్ లోనికి వచ్చింది. రావడంతో తెల్లారి నుంచి అది అంతకుముందుకే ఆ వైరస్ సోకిన పోల్ట్రీకి పోయింది. చాలా మందికి పోతాయి. అందుకే ఇప్పుడు మనుషులను కానీ ఎవరు కానీ లోనికి రానియరు. ఇది మన ఈ మనం కోళ్ళు పెట్టిన ప్రాంతంలోకి. అందుకే బయోసెక్యూరిటీ అవన్నీ ఫామ్ అదవుతారు. మీకు ఎక్కడ పోయినా ఎట్టి పరిస్థితుల్లో మేము జరిగిన నష్టంతో మనుషులు లోనికి రాకుండా చూసుకోవడం కోసం అది చేసినాం. అందుకే ఇప్పుడు ఈ పొలంలో కోళ్ళని ఇక్కడ పెట్టకుండా ఇంకో పొలంలో మాకు కిలోమీటర్ అవతల ఉంది, అక్కడ పెట్టినాం. అక్కడ మనుషులు ఎవరిని రానియము. ఏమన్నా ఉంటే మేము ఇక్కడ డెమో ఇట్లా ఉండాలంటే ఇక్కడ. సో ముఖ్యంగా మీరు ఈ షెడ్ నిర్మించారు కదా, ఇది ఎన్ని ఏళ్ళకి వెళ్తారా మీరు కోళ్ళ ఫామ్ పెట్టారు? నేను 4 సంవత్సరాలు అని చేస్తున్నా. ఇది సెకండ్ ఇయర్. ఇది దీంట్లో సెకండ్ 2 ఏళ్ళు అయిపోయినాయి. రెండేళ్ళు అంటున్నారు కదా, ఎన్ని కోళ్ళు అమ్మారు అప్పటికి? ఇది మాది సైక్లింగ్ అంతే. ఒకటి అయిపోతుంటే ఒకటి వస్తుంది, ఒకటి అయిపోతుంటే ఒకటి వస్తుంది అంతే తప్ప ఇట్లా దానికంటూ ప్రణాళిక కథ అనేది ఏం లేదు. మనం అయిపోతుంటే తెచ్చిపెట్టడం అంతే. ఇప్పుడు కోళ్ళకు వ్యాధులు వస్తుంటాయి, అప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మేము జనరల్గా ఈ దీంట్లోనైతే బయటికి నుంచి మెడిసిన్స్ తెచ్చి వేసేది చాలా అరుదు. మేము వేయలేదు. ఇంకా చెప్పాలంటే ఏమున్నా కూడా మా దగ్గర ఉన్న ఈ పసుపు, అల్లము, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, తర్వాత మన సల్ల, ఏదైనా సరే ఇవి మా దగ్గర ఉన్న వాటితోటే మేము చేసినాం అంతే. ఇక మిగతా ఏం చేయలేదు. సక్సెస్ వచ్చినాయి అంతే. ఇక మేము వదిలేసినాం అంతే తప్ప దాన్ని కాపాడు అది ఏం చేయలేదు. మీరు ఏ కోళ్ళు? నాటుకోలే? మేము తెలంగాణ లోకల్ బ్రీడ్ వాడినాము. ఇంతకుముందుకు ఆ పొలంలో మన సోనాలి కూడా ఉన్నాయి. సోనాలిలో వాడారు? అవును. సో సోనాలికి దానికి తేడా ఏంది మరి? సోనాలి అదేమో బెంగాల్కి సంబంధించిన బ్రీడు, ఇదేమో మనదేమో లోకల్ బ్రీడు. అదేమో గుడ్లు 120 నుంచి 180 వస్తాయి. ఇది 60-70 లోపు ఇవి వస్తాయి. ఇంతకుముందు మీరు పెంచిన అని చెప్తున్నారు కదా, ఎక్కువ ఏ కోళ్ళని పెంచారు? మగ పెంచారా? ఆడ మగ రెండు కలిపే ఉంటాయి. అది మామూలుగా ఈ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఏది గుడ్లని అమ్ముకోవాలనుకుంటే వాళ్ళు ఓన్లీ ఫిమేల్ ఒకటే పెంచుతారు. మేము మేల్ ఫిమేల్ రెండు ఉన్నాయి. ఎందుకంటే మాది గుడ్డు కూడా ఫెర్టైల్గా ఉండాలని చెప్పి మేము అట్లా పెంచుతున్నాం. అంటే ఆరోగ్యకరమైన ఆహారం అందాలని అంటే మేల్ ఫిమేల్ ఉన్న గుడ్లు మాత్రమే మంచి అనేది మేము చెప్తున్నాం. నేను నమ్మినాం. డాక్టర్లు కూడా అవే సూచిస్తారు. అందుకే మేము మేల్ ఫిమేల్ ఉన్న వాటిని మళ్ళీ అది ఫ్రీ రేంజ్గా తిరిగిన వాటిని గుడ్లని మాత్రమే మేము ఉత్పత్తి చేస్తున్నాం. ఇంతకుముందు మీరు పెంచిన అని చెప్తున్నారు కదా, సో దానికి వ్యాధులు వచ్చింటాయి కదా. అవును. సో వ్యాధి వచ్చిన దాన్ని ఎలా చెక్ చేయాలి? వ్యాధి రాకుండా దాన్ని ఎలా చూసాలి? అప్పుడు ఎలా చూసి దాన్ని బట్టి అక్కడ ఉన్న దాని మోషన్ బట్టి మనం చెప్పాల్సిందే తప్ప ఇది ఇట్లా నేను మెడలో వంకర పోయింది అనుకో ఒకసారి తీసుకున్న వాళ్ళకు ఎట్లా చెప్తారు? ఇక అది మనం ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలో చెప్పలేము. అది ఆ కోడిని చూస్తే చెప్పగలుగుతాం తప్ప. బేటా ఎట్లా అంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు, దానికి ఏం వ్యాధి ఉందో చూసుకుంటారు. తెలియని వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని చాలా బాధ. ఇప్పుడు కుక్కర అది వస్తుంది, మామూలుగా మెడ వంకర పోయేదో ఉంటుంది, కాళ్ళు వంగిపోయినట్టుగా ఉంటాయి. ఇట్లా వాటిని చూసి దాని తగ్గట్టు మనము డయాగ్నోస్ చేయాల్సిందే. మనం వచ్చిన తర్వాత వచ్చేది కాదు. మనం వచ్చినా రాకపోయినా ఆ డిసీజులు ఒక సీజన్లో అవి వస్తాయి అంతే. ఆ సీజన్లో మనం అవి కంట్రోల్ చేసుకుంటామని చూసుకోవాలి అంతే. ఈ షెడ్ నిర్మించారు కదా, ఈ నిర్మించినప్పుడు మీకు ఎలాంటి ఐడియా వచ్చింది ఇట్లా నిర్మించాలని? నేను ఇది ఎందుకంటే ఇది రైతులు వేరు పనులు చేసుకుంటారు. కోళ్ళని పట్టుకొని చూడాలంటే ఈ ఆకుకూరలు వేస్తాము. ఆకుకూరలు వేసిన దగ్గర పోయి ఇది కలుపు మొత్తం డిగ్గింగ్ చేయడం వల్ల ఆకుకూరలు కూడా పాడవుతాయి. కాబట్టి ఇట్లా షెడ్ కనుక వేస్తే మనం ఎటు పోయినా పర్వాలేదు. ఈ 100 గజాలని అవి తిరుగుతాయి. నైట్ పోయి మనము బేడం పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. అట్లా ఉండాలని చెప్పి ఇది నేను తయారు చేసిన ప్రాజెక్ట్. ఇది చాలా తక్కువ ఖర్చుతోటి అయిపోయింది. ఇది ఇంతకుముందు మీరు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ఏమంటారు, మీకు బయట ఎవరైనా చూసి చేశారా? లేదు, మనమే దీన్ని చాలా R&D చేయంగా ఈ కొలిక్కి వచ్చినాం. ఇది మన పరిష్కారం ఫైనల్ ఏం కాదు. దీంట్లో ఇంకా కొత్త అప్డేట్స్ వస్తే కొత్త అప్డేట్స్ పెడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ దాంట్లో మధ్యలో దీంట్లో స్టీల్ లేదు, మధ్యలో వంగినట్టుంది. ఇంకో దాంట్లో స్టీల్ పెట్టినాం, ఓ దాంట్లో ఓన్లీ వైరే పెట్టినాం.
ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసినాం. అట్లా మనం ఇది చివరి కాదు, ఇది మొదలు కాదు, ఇట్లా జరుగుతూనే ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. అందులో ఇంకా ఏది బెనిఫిట్ అయితే అది మనం మార్కెట్లో చెప్పాలి. సో ఈ షెడ్ నిర్మించుకోవడానికి ఇలా మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి? ఇట్లా తక్కువ ఖర్చుతో చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇలాంటి షెడ్డుని ఉపయోగించుకోమని చెప్తాను. ఓకే అండి, థాంక్యూ. రైట్.